మీరు గమనించినారో లేదో, కొంతకాలం క్రితము ఇజ్రాయెల్ హామస్ యుద్ధం కొంచెం సమసిపోతుంది అన్న సమయంలో ఐ టోల్డ్ యూ దట్ అనదర్ వెరీ బిగ్ వార్ వుడ్ ఎరప్ట్. గుర్తుందా మీకు? ఆమేన్. మన మెసేజ్లలో ఉంటుంది, మీరు చూడండి. మెసేజ్లో ఒకరోజు చెప్పాను నేను, ఇంకొక పెద్ద యుద్ధం రాబోతుంది. వై బికాస్ ఇజ్రాయెల్తో ఒక పీస్ ట్రీటీ జరగాల. ఇజ్రాయెల్తో ఒక యుద్ధం జరగాల్సిందే. ఆ యుద్ధం ఇంకా ఒకటి వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది జరుగుతుంది. ఆ పీస్ ట్రీటీ ఇజ్రాయెల్కు 7 సంవత్సరాలు శాంతి సమాధానాలు ఉండాలి అని ఒక సంతకం పెడతాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తే యాంటీక్రైస్ట్. అర్థమవుతుందా? కాబట్టి సంఘాన్ని దేవుడు తన సంఘాన్ని యాంటీక్రైస్ట్ చేతికి అప్పగించాడు. సో ఆ సంతకం పెట్టే లోపల ర్యాప్చర్ జరిగిపోతుంది. దట్ ఈస్ ది ఓన్లీ సైన్ ఫర్ ర్యాప్చర్. గమనించండి, దట్ ఈస్ ది ఓన్లీ సైన్ ఫర్ ర్యాప్చర్. నేను చాలాసార్లు ర్యాప్చర్ అని చెప్తుంటున్నాను. అయినప్పటికీ ఇప్పుడు చూడండి, భూకంపాలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా అమెరికాలో ఒకటి, ఇప్పుడు కెనడాలో జరిగిందంట. ఇవన్నీ జరుగుతుంటాయి, యుద్ధము జరుగుతూ ఉంటుంది, అన్ని యుద్ధాలు జరుగుతుంటాయి. కానీ అంతం అప్పుడే రాదు అంటాడు. అంతం అంటే ఏంటి? సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు జడ్జిమెంట్ జరుగుతుంది. అంతం అనేది సెకండ్ కమింగ్. కానీ దానికంటే 7 సంవత్సరాల ముందు ఏం జరుగుతుంది? ర్యాప్చర్ జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని ఎత్తుకొని పోతాడు. అందుకే బీ వెరీ కేర్ఫుల్. నేను రక్షింపబడినాను అంటే అయిపోయింది కాదు. ర్యాప్చర్కు నువ్వు రక్షింపబడినావు. హౌ ఈజ్ యువర్ కనెక్షన్ విత్ గాడ్? నిజంగా కొన్నిసార్లు కొందరు ఎట్లుంటారంటే రక్షింపబడినట్టే ఉంటారు, వాళ్ళ జీవితం పేరుకు రక్షింపబడినట్టు, కానీ రక్షింపబడినట్లు ఉంటారు. కానీ చాలా ప్రమాదం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, విడవబడిపోతే చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి మనకు తినడానికి, అప్పుడు ఏమీ దొరకదు. కరువు. సైతాను రాజ్యం వెళ్తే ఎట్లుంటుంది? కరువు ఉంటుంది, తిండి దొరకదు, ఏమీ దొరకవు ఇంకా అసలు. చాలా ఇప్పుడన్నా కొన్ని దేశాల్లో డబ్బులు ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్లేషన్ అంటున్నారు, డిఫ్లేషన్ అంటున్నారు, ఈ పదాలు. అప్పుడు ప్రతి రాజ్యము డబ్బు ఉండదు, ఎండలు, ఇక వర్షం పడదు, ఏముండదు ఇంకా ఆ టైంలో. నేనేం చెప్తున్న మాటలు కదా, దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. సో బీ వెరీ కేర్ఫుల్ బికాస్ వీఆర్ ఇన్ ఏ స్పిరిట్ వరల్డ్. ఆత్మలోకంలో ఉన్నాము, మనం ఆత్మ మనుషులమైంటున్నాము. కాబట్టి మన ఆత్మను మనము కాపాడుకోవాలి. ఒకడు లోకమంతా జయించి వాని ఆత్మను వాడు పోగొట్టుకున్నట్టయితే వాడికి ఏమి లాభమా? లాభం లేదు. నరకంలో పడితే ఏం ఉపయోగం లేదు. నిన్నటి వరకు నువ్వు విలాసవంతమైన జీవితం ఉండొచ్చు, బట్ విడవబడిన తర్వాత చాలా ఘోరం అయిపోతుంది పరిస్థితి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ఒక చేయి దేవుని వైపు చూపించండి, నాతో పాటు పలకండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి. మీ వాక్యంలోని సత్యాలు నాకు బయలుపరచండి. నేను మంచిగా మర్యాదగా ఆశీర్వదింపబడి జీవింపబడటానికి, అదే విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు కృపను చూపించమని యేసయ్య నామమున ప్రార్థించి పొందింటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఐ వాస్ టెల్లింగ్, కంక్లూడ్ చేసేప్పుడు ఏం చెప్పానంటే, ఐ టోల్డ్ అబౌట్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చెప్పాలి సర్వాంగ కవచం, దేవుని యొక్క సర్వాంగ కవచం గురించి మనం డిస్కస్ చేసాము. దాంట్లో దెర్ వర్ సమ్ డిఫెన్సివ్ వెపన్స్. ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే బెల్ట్ అయినా, హెల్మెట్ అయినా, బ్రెస్ట్ ప్లేట్ అయినా, చేతిలో డాల్ అయినా, ఇవన్నీ కూడా డిఫెన్సివ్ వెపన్స్. అండ్ అఫెన్సివ్ వెపన్ మనం చూసింది ఏంటంటే దేవుని వాక్యం ఒకటి, తర్వాత ప్రార్థన అనేది మనం చూసాం. ఆమేన్. నానా విధములైన ప్రార్థనలను ఉంది తెలుగులో. ఎఫెసీ 6:18 ఒకసారి చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఆత్మ వలన అంటే భాషలలో మాట్లాడటం అనేది నేను చెప్పాను సిగ్నిఫికెంట్ గా. భాషలో మాట్లాడితేనే నువ్వు ఆత్మ వలన ప్రార్థన చేస్తున్నావని. అయితే ప్రతి సమయం అందును ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము.
సమస్త పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? రక్షింపబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, భాషల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటంట, వాళ్ళందరి కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నావంట. హల్లెలూయా. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ బిలీవర్స్ ఉన్నారో మనకు తెలియదు. అందుకే మనము అండర్స్టాండింగ్తో, మనకున్న జ్ఞానంతో మనం ప్రార్థన చేసినట్లయితే దానికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ కోసమే చేయగలుగుతాం, తెలియని వాళ్ళ కోసం మనము చేయలేము. ఎస్ ఆర్ నో? కాబట్టి దేవుడు ఒక స్పెషల్ థింగ్ పెట్టింటున్నాడు. ఏమని? సమస్తమైన, మరోసారి చదవండి ఆ పదం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే నిద్రపోవద్దండి. ఆత్మ విషయాలలో నిద్రపోవద్దండి. ఆత్మ విషయాల్లో నెగ్లిజెంట్గా ఉండొద్దండి. చాలా మందికి నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆత్మ విషయాలంటే, ప్రార్థన విషయాలంటే నెగ్లిజెన్స్ ఉంటుంది. అది ఉండకూడదు. మెలకువగా ఉండండి. పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయండి. నీకున్న అండర్స్టాండింగ్ ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే కొందరి కోసం చేస్తావు, కానీ దేవుని యొక్క మాట ఏమని చెప్తుంది? నువ్వు సమస్త పరిశుద్ధులు. ఎందరో పరిశుద్ధులు అనటంలా, ఎందరో పరిశుద్ధులు అంటే కూడా మిగిలిపోతారు, కొందరు లేరని అర్థం. కొందరు పరిశుద్ధులు అంటే ఎందరో కోసం మనం ప్రార్థన చేయటం లేదని అర్థం. కానీ ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే సమస్త. సమస్త అంటే ఏమర్థము? ఆల్ సైన్స్. ఇంగ్లీష్లో నా పదము ఆల్ సైన్స్. ప్రతి పరిశుద్ధుని కోసము నువ్వు భాషలో మాట్లాడేప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు బలపడమే కాదు, ఇతరుల కోసము, అనేకుల కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? యువర్ స్పిరిట్ ఈజ్ టాకింగ్ టు గాడ్. యు ఆర్ కండిషన్డ్ దట్ వే. ఆమేన్. 1 కొరింథీ 14:14 చూద్దాం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భాషలో ప్రార్థన చేస్తుంటే నువ్వు చేస్తూనే ఉంటావు, కానీ నీకు ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. కొన్ని కొత్త మాటలు వస్తుంటాయి, కొన్ని చిత్రమైన మాటలు వస్తుంటాయి. కానీ నువ్వు భాషలో ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుందంట? నా ఆత్మ ప్రార్థన చేయు. ప్రార్థన చేసేది ఎవరు? ఆత్మ. అర్థమవుతుందా? నువ్వు మనసుతో చేయటం లేదు, నీ ఆత్మ ప్రార్థన చేస్తుంది. తర్వాత నీ మనస్సు ఫలవంతముగా ఉండదు. ఫలవంతం అంటే నీ మనసుకు అర్థం కాదు. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో నీ మనసుకు అర్థం కాదు, నీ ఆత్మ మాత్రం ప్రార్థన చేస్తుంది. అట్లే 2వ వచనం పోండి. 1 కొరింథీ 14:2. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడునో గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఆమేన్. మర్మాలు, సీక్రెట్స్ చాలాసార్లు ఏమవుతుందంటే మనకు తెలియవు ఏం జరుగుతున్నాయో ఆత్మలోకంలో. బట్ వెన్ యూ ప్రే ఇన్ టంగ్స్, హోలీ స్పిరిట్ డైరెక్ట్ చేస్తాడు. ఈ విధంగా ప్రార్థన చేయి, ఈ విధంగా చేయి. నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ సీక్రెట్స్, హీ విల్ రివీల్ సీక్రెట్స్. హల్లెలూయా. నేను చెప్పే మాట కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, వాక్యంలో రాయించిన మాట. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఎటువంటిదంటే నీవు దేవునితో మర్మాలు మాట్లాడటం కోసమే రూపింపబడింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మ మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, అలజడి, గలిబిలి అన్నీ ఉంటాయి. ఏం జరుగుతుందో తెలియటం లేదు. Pray in tongues. Holy Spirit will reveal things to you. Hallelujah. Hallelujah. నీవు భాషతో మాట్లాడవాడు మనుషులతో కాదు, కానీ దేవునితో మాట్లాడతాడు. మనుషులు అబద్ధాలు ఆడుతుంటారు, దేవుడు సత్యం మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? మనుషులు అబద్ధాలు ఆడుతారు, దేవుడు అట్లా కాదు, ఆయన సత్యం చెప్తాడు. ఆయన చెప్పిండంటే అది అవును, ఆమేన్ అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 19వ వచనం కొద్దాం. అప్పుడు ఆ స్త్రీ, ఒక నిమిషం, ఆ స్త్రీ వరకు పోకముందు, ఎవరు ఈ స్త్రీ? ఈమె సమరయ స్త్రీ. యేసు ప్రభు పాపం అలసిపోయి ఆ యొక్క సమరయ పట్టణం గుండా వెళ్తూ ఉంటాడు. మధ్యాహ్నం పూట ఆయనకు అలసిపోయి అక్కడ నీళ్లు కావాల్సి వస్తుంది, నీళ్లు కావాలంటాడు. ఆమె అంటది, నువ్వు యూదునివి, నేను సమరయ స్త్రీని,
నా దగ్గర నువ్వు ఎట్లా నీళ్ళు తీసుకుంటావు, అది డిస్కషన్ జరుగుతుంది. అమ్మ నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు అని చెప్తాడు. లాస్ట్కి ఏమంటాడు, పోయి నీ భర్తను పిలుచుకురా. నాకు భర్త లేడు కదా. నువ్వు కరెక్ట్ చెప్పినావు, నీకు 5 మంది భర్తలు ఉండినారు, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటున్నావో అది నీ భర్త కాదు. అర్థమవుతుందా? షీ థాట్, ఆమె ఏమనుకుందంటే ఎవరికేం తెలియదు నా జీవితం ఏం కాదు. బట్ ఏమవుతుంది, హీ రివీల్డ్ ఎవ్రీథింగ్. అందుకే 19వ వచనంలో ఏమంటుంది చూడు, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రవక్తని ఎందుకు గ్రహించింది? ఆమెది మొత్తం ఓపెన్ చేసేసిండు. హల్లెలూయా. ఏదో దాచిపెట్టి బిల్డప్ ఇవ్వాలని చూసుకుంది యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు ఏం చేసిండు, మొత్తం ఓపెన్ చేసేసిండు. అయ్యా నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది, నువ్వు ప్రవక్తవని అర్థమై. నెక్స్ట్ మాట ఏం పోతుంది చూడండి, దేనికి పోయి మాట్లాడుతుంది చూడండి. 20th verse. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. అర్థమవుతుందా? ఈమె ఇప్పుడు షీఈస్ డైవర్టింగ్. దేనికి డైవర్ట్ చేస్తుంది? అరే ఇంకా నా కథ అంతా అర్థమైపోయింది, కానీ నేను ఒక స్పిరిచువల్ పర్సన్, నాకు దేవునితో సంబంధం ఉందన్నట్లు నేను నిరూపించుకోవాలి ఇప్పుడు. దట్స్ వాట్ షీఈస్ డూయింగ్. ఏమంటుంది, ఆరాధన గురించి మాట్లాడుతుంది, అంతకుముందు మాట్లాడలేదే. ఇప్పుడు ఈయన ప్రవక్త అన్నప్పుడు ఏమంటుంది, నువ్వు మేమంతా ఆ సమరలో ఆ కొండ మీద ఆరాధన చేస్తామని, మీరేమో యెరూషలేములో చేయాలంటారు. షీఈస్ బ్రింగింగ్ ఎ డిస్కషన్. ఆయన యేసు ప్రభు ఏమంటంలా, అమ్మ నీ కథలు మాకు తెలుసు అట్లా కూడా ఏమంటంలా. ఆయన ఏమంటున్నాడు చూడండి, నెక్స్ట్ వర్స్ చూడండి, విల్ రీడ్ ఇట్. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. నెక్స్ట్, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. నెక్స్ట్, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈమె యథార్థత లేని మనిషి, ఈమె దాచిపెట్టాలని చూసుకుంది. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, అన్ని బయటికి పెట్టేసిండు. బయటికి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంది. మనం చర్చ్ ఇట్లా పెడితే ఎట్లుంటుంది, ఫెలోషిప్లో అట్లా చేస్తే ఎట్లుంటుంది అంటే ఇవన్నీ ఏంటివి, కవరింగ్ అనమాట. షీఈస్ కవరింగ్ థింగ్స్. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి, 23వ వచనము. అయితే యథార్థముగా ఆరాధించువారు. అమ్మ నువ్వు ఆరాధన గురించి మాట్లాడుతున్నావు కానీ నీలో యథార్థత లేదు. కానీ చెప్తున్నాడు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, వస్తా ఉంది అన్నాడు. వస్తా ఉన్నదే కాదు, ఇప్పుడు ఏమంటున్నాడు, అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. ఎందుకు? యేసు ప్రభే టైం. అర్థమవుతుందా? ఆది యందు వాక్యం ఉండేనన్నమ్మా. అట్లా ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను. ఆది యందు అంటే ఏంటి, టైంకు ముందని కాదు, టైం కంటే ముందు యేసు ప్రభే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆరాధించు కాలం వచ్చుచున్నది అని చెప్పి నేనే వచ్చినా కదా, అయిపోయింది, టైం వచ్చేసింది అంటాడు. అర్థమవుతుందా? అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. ఇట్స్ ఆల్రెడీ కమ్. ఎందుకు టైం వచ్చింది? ఎప్పుడు దేవుడు వస్తాడో అప్పుడు టైం వచ్చి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నీ టైం, కొందరు అంటుంటారు నా టైం రాలే, నా టైం. దేవుడు నీలో ఉన్నాడంటే నీ టైం వచ్చింది అంతే. హల్లెలూయా. నీలో దేవుడు ఉన్నాడంటే నీ టైం ఎప్పుడు వచ్చేసింది. హల్లెలూయా. కాలం వచ్చే ఉన్నది, తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నాడు. ఎట్టివారు కావాలంట? ఆత్మతో సత్యం, యథార్థ. మీరు సరిగా వినలే, యథార్థముగా ఆరాధించేవారు కావాలి దేవునికి. హల్లెలూయా. యథార్థత అంటే ఏమి? యథార్థత అంటే లోపల బయట ఒకటే. చర్చ్ దగ్గరకు వచ్చేప్పటికీ బాగా, చర్చ్ బయటికి పోయినాక వేరే టైప్, అట్లా కాదు. ఇది యథార్థత అంటే యు ఆర్ హ్యావింగ్ ఎ క్లీన్ హార్ట్. దేవుడు కోరుకుండేది కూడా ఎవరిని కోరుకుంటున్నాడు? యథార్థవంతులను. అందుకే దినవృత్తాంతంలో మాట ఉంటుంది, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంటుందంట. దేవుడు వెతుకుతుంటాడు ఎవరు యథార్థవంతులు, ఎవరు యథార్థవంతులు. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసు ప్రభు ఏమంటున్నాడు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. కానీ ఇప్పుడు నేను వచ్చిన కదా, సో కాలం వచ్చేసింది. హల్లెలూయా. అది ఇప్పుడు వచ్చేనది. తను ఆరాధించువారు
అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. ఎట్టివారు? యథార్థవంతులు. యథార్థవంతులు ఎట్లా ఆరాధన చేస్తారంట? ఆత్మతో సత్యముతో. కొన్నిసార్లు క్రిస్టియన్ లైఫ్స్లో ఎట్లుంటాయంటే, ఒక ఆయన ఎవరో అన్నాడు, ఒక ఆయన ఏమనంటే, క్రిస్టియన్స్ అంట పాటలు పాడేటప్పుడు భయంకరమైన అబద్ధాలు ఆడతారంట. పాటలు పాడేటప్పుడు అబద్ధాలు ఆడతారు, భయంకర. ఎట్లా అంటే డాన్స్ అనే పాట ఉంటుంది అనుకో, డాన్స్ చేయరు, ఇట్లా ఉండి పాడుతుంటారు. ఐ విల్ డాన్స్, ఐ విల్ డాన్స్, ఐ విల్ డాన్స్. అర్థమైంది? అంటే సింపుల్గా చెప్తున్నా, మాట్లాడేది ఒకటి ఉంటుంది, నీ మైండ్ ఇంకొకటి ఉంటుంది, నీ యాక్షన్ ఇంకొకటి ఉంటుంది. అది కాదు దేవునికి కావాల్సింది. యథార్థత కోరుకుంటాడు. 24వ వచనం చూద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ. ఆమేన్. నీవు కూడా ఒక ఆత్మ. ఇది గమనించండి. చాలా మంది శరీరంలోనే ఉంటారు, ఇంకెక్కువ శరీరం గురించి ఆలోచిస్తుంటారు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యముతోను. మనం ఇంతకుముందు చూసినాం, ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏమని చెప్పాను? భాషలో మాట్లాడటం అని చెప్పాను. ఇక్కడ ఆత్మతోను సత్యముతో. సత్యం అంటే దేవుని వాక్యం. దేవుని నువ్వు ఆరాధించేప్పుడు ఒట్టి మాటలు కాదు, ప్రభా నువ్వు అట్లా ఇట్లా కాదు, దేవుని వాక్యాన్నే తీసుకోవాలా, పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో నువ్వు ఆరాధించాలా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సో మనం అందుకే మన వర్షిప్ టీం కూడా నేను అదే మాట చెప్తాను. ఏమంటే వెన్ యూ మేక్ సాంగ్స్ యూ షుడ్ హ్యావ్ ది డిజైర్. లోపల ప్రార్థన చేసుకొని వీ నీడ్ టు పికప్ రైట్ సాంగ్స్. ప్రభా రేపటికి ఏముంటుంది, ఎల్లుండికి ఏముంటుంది, అది వీ నీడ్ టు థింక్ అండ్ రీథింక్ అబౌట్ వాట్ వీఆర్ సింగ్. వీ షుడ్ బి లెడ్ బై ది స్పిరిట్. హల్లెలూయా, ఆమేన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తుంటే అసలు మనుషులకు ఇంకా వేరే ఏం అనిపించదు. ఇంకా విల్ జస్ట్ ఫ్లో విత్ ది స్పిరిట్, అంతే. ఆత్మలో పోతూ ఉంటాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో ఎప్పుడైతే మనం భాషలో మాట్లాడతాం, 1 కొరింథీ 14:14 మళ్ళీ చూడండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఆమేన్. ఇప్పుడు చూద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ, నీవు కూడా ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భాషలో మాట్లాడుతున్నావంటే ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో మాట్లాడుతుంది. నీవు ఒక ఆత్మవు, తండ్రి అయిన దేవుడు ఇంకొక ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనతో కమ్యూనికేట్ అవుతున్నావు. ఏ స్మాల్ స్పిరిట్ ఈస్ కాంటాక్టింగ్ ఏ బిగ్గర్ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో నేను భాషలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంట? నా ఆత్మ మాట్లాడుతుంది, కానీ నా మనసుకు ఏమీ తెలీదు, ఫలవంతంగా ఉండదు అంటున్నాడు. అంటే అర్థం కాదు, నా యొక్క మనసుకు అర్థం కాదు. అర్థం చేసుకోవాలని ప్రయత్నించద్దండి ఫస్ట్లో. ఆమేన్. కొంచెం వెన్ యూ గ్రో, ఆత్మలో పెరుగుతున్నప్పుడు యు డెఫినెట్లీ దేవుడు మీకు అన్ని అర్థమయ్యేట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందుకే ABCDలు నేను ఇంతకుముందు చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను. బేసిక్ టంగ్స్ అంటే ABCD లాగుంటాయి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ అంటే సెంటెన్సెస్. అర్థమవుతుందా? సో ఆ క్లాస్కి వచ్చినప్పుడు అది తెలుస్తుంది. ఆమేన్, ఆమేన్. అయితే భాషలోనే మాట్లాడాలా బ్రదర్, ఇంకా మనము ఇంకా మామూలు ప్రార్థన చేయకూడదా? అట్లా అనడం లేదు. నీ అండర్స్టాండింగ్తో ప్రార్థన చేయాలా, భాషతో కూడా ప్రార్థన చేయాలి. చూడండి 1 కొరింథీ 14:15 చూడండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ముందుంది? ఆత్మ ముందుందా, మనసు ముందుందా? ఆత్మ. ఆమేన్, ఆమేన్. సో ఫస్ట్ ప్రయారిటీ దేవుడు దేనికి ఇస్తున్నాడు? ఆత్మకు, ఆత్మతో. తర్వాత మనస్సు. అర్థమవుతుందా? అంటే రెండు కావాలా. కార్స్లో కార్ నడిపే వాళ్ళకి తెలుస్తుంది. కార్స్ మీద దర్ 2 వీల్ డ్రైవ్ ఉంటుంది, 4 వీల్ డ్రైవ్ ఉంటుంది. 2 వీల్ డ్రైవ్ అంటే ఎయిదర్ ఫ్రంట్ బ్యాక్ టైర్స్ ఏవో ఒకటి, అవి దే విల్ గివ్ ది యాక్సిలరేషన్, వాటికే పవర్ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. ఆమేన్. అయితే 4 వీల్ డ్రైవ్ ఆర్ ఆల్ వీల్ డ్రైవ్ అంటే అన్ని చక్రాలకు పవర్ ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా నువ్వు రఫ్గా అడవులలో పోయి మట్టిలో చిక్కుకుపోయి, ఆ బురద మట్టిలో చిక్కుకుపోతే ఆల్ వీల్ డ్రైవ్లో ఉన్న కారు ఈజీగా వెళ్ళిపోతుంది పైకి. ఆమేన్. మరి 2 వీల్ డ్రైవ్ ఉంటే ఏంటి పరిస్థితి? ఏదైతే
బురదలో ఇరుక్కున్న టైర్ ఉంటుందో అది మాత్రమే బయటికి వస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఆ టైర్ బయట లేదనుకోండి, ఐ మీన్ దానికి పవర్ లేదనుకోండి, అప్పుడు వేస్ట్, ఉపయోగం లేదు. ఇట్ కాంట్ కమ్ అవుట్. వేరే వెహికల్ వచ్చి దాన్ని పూల్ చేయాల్సి ఉంటుంది. టోయింగ్ అంటాం దాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? సో వీ నీడ్ టు హ్యావ్ బోత్ దీస్ థింగ్స్. యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో భాషలు తెలియనప్పుడు ఐ యూస్ టు ట్రై టు స్పెండ్ మోర్ టైం ఆరాధిస్తుంటిని. ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ప్రపంచమంతా ప్రార్థన చేస్తే కూడా నాకు 15 నిమిషాలే పడుతుండే. ఏంది అంత అయిపోయిందా? అన్ని దేశాలు, తెలిసిన దేశాలన్నిటి కోసం చేస్తే కూడా 15 మినిట్సే. అంటే చేయకూడదని కాదు, నేనేమంటున్నానంటే నీ మనసుకు ఉండే అండర్స్టాండింగ్ను బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. అప్పుడు నేను అంత చేస్తుంటే ఇప్పుడు గంట చేయగలుగుతానేమో, తెలిసిన భాషలో ప్రార్థన చేయాలంటే చేయొచ్చేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఆత్మతో ప్రార్థన చేయాలా, రెండోది మనసుతో కూడా ప్రార్థన చేయాలా. హల్లెలూయా. సో మనసుతో ప్రార్థన చేస్తే ప్రాబ్లం ఏముంది? ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏ ఆత్మ అయినా ఇంగ్లీష్ లో చూడండి, ఎస్ స్పిరిట్ క్యాపిటల్ లెటర్ ఉందా, స్మాల్ లెటర్ ఉందా? క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు యుక్తముగా ఎట్లాగూ ప్రార్థన చేయాలో తెలియదంట. నీకు సమస్యలు ఉంటాయి, ఆ సమస్య కోసం నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలా యుక్తముగా. ఇంగ్లీష్ ఏమంటే ఫర్ వీ నో నాట్, మనకు తెలియదు. వాట్ వీ షుడ్ ప్రే ఫర్ యాజ్ వీ ఆర్ టు, మనం ఎలా చేయాలో మనకు తెలియదు. ఎలా ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది తెలియదు. సమస్య తీరిపోవాలా, కానీ ఎలా చేయాలో తెలియదు. అన్ని రకాల ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, అన్ని ఫెయిల్ అవుతున్నాయి, మనకు అర్థం కావటం లేదు బ్రదర్ అంటుంటారు. నీకు ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు. దట్ ఈస్ ది ఓన్లీ డిసడ్వాంటేజ్ విచ్ వీ హ్యావ్ వెన్ వీ ప్రే విత్ అండర్స్టాండింగ్. మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం ప్రార్థన చేస్తే మనం కొన్ని విషయాలు చేయగలుగుతాం, కొన్ని విషయాలు చేయలేము. అయితే ఏమంటున్నాడు, ఆత్మకు నీ బలహీనత తెలుసు. నీకు అన్ని విషయాలు శరీరంలో నీకున్న అండర్స్టాండింగ్తో నీకు అన్ని తెలియవు. యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్పిరిచువల్. ఎందుకు ఈ సమస్య ఉంది, ఎందుకు ఇది సమస్య రిపీటెడ్గా పర్సిస్టెంట్గా ఉంది, నీకు తెలియదు. నీకు తెలియాలి అంటే ఏం చేయాలా? అది నీ బలహీనత. నువ్వు శరీరంలో ఉన్నందుకు నీకు బలహీనత. కానీ నువ్వు చనిపోయినావు అనుకో, నీ ఆత్మ బయటికి వచ్చింది అనుకో, నీకు అన్నీ తెలిసిపోతాయి. అర్థమవుతుందా? స్పిరిట్ realmలో there is no boundaries. Everybody knows everybody. And everybody knows who that person is. వాడి బిహేవియర్ ఏంటి, వాడి ఆలోచన తీరేంటి, వాడు మంచోడా చెడ్డోడా, ఆమె మంచిదా చెడ్డదా, అన్నీ తెలిసిపోతాయి. ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రము యు ఆర్ బీయింగ్ లిమిటెడ్. హల్లెలూయా. అందుకే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎట్లా సహాయం చేస్తున్నాడంట? ఎందుకంటే నీకు యుక్తంగా ఎట్లా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. అందుకే ఆయన ఏం చేస్తాడంట, ఉచ్చరింప శక్యము కాని మూలుగులను ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. కానీ భాషలో మాట్లాడేప్పుడు ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ మాట్లాడేది కాదు, మనం మాట్లాడతాం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము కానిటువంటి మూలుగులను మన ఆత్మకి ఇస్తాడు ప్రాంప్టింగ్స్గా. నువ్వు మాట్లాడు, నువ్వు చెయ్యి. అర్థమైందా? ఆ ఆత్మ మన ఆత్మకు అనుగ్రహించిన కృపను బట్టి మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. సో ఎప్పుడైతే ది అదర్ డే నా బ్రదర్ హీ వాజ్ ప్రేయింగ్, చెప్పిండు నాకు, అన్న నేను ఐ బీన్ ప్రేయింగ్ ఫర్ ఒక విషయం గురించి నేను చేస్తున్నాను అవుతుంది. స్పిరిట్ realmలో హీ ఫాట్ అగేన్స్ట్ సో మెనీ థింగ్స్ అండ్ వన్ డే హీ గాట్ హిస్ రిజల్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా? యూ విల్ గెట్ రిజల్ట్. There is nothing like ఇది జరగదు, ఇంపాసిబుల్ అనేది లేదు. బైబిల్లో 2 విషయాలు ఉన్నాయి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్. సెకండ్లీ, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు యూ ఇఫ్ యూ బిలీవ్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. స్టార్ట్ ప్రేయింగ్, అంతే. యూ నీడ్ టు ప్రే. ఇది తీరటం లేదు, ఇంక వదిలేసిన దేవుని చిత్తం లేదేమో బ్రదర్, నీకు కావాలంటే నువ్వు తీసుకో, అంతే. నీ చేత కాదంటే వదిలే. దేవుని చిత్తం గిత్తం ఈ మాటలు మాట్లాడద్దు ఇక్కడ.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఐ నో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ఎ మ్యాన్ హూ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అండ్ అందుకే ఇంతగా చెప్తున్నాను ఈ మాటలు. ఓకే, సో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలకు ఉచ్చారణలు ఇస్తాడు, మనం ప్రార్థన చేస్తాము. అప్పుడు అవి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో ఆ ఉచ్చారణలు మనల్ని ఆ రకంగా తీసుకెళ్ళి మనకు పని జరిగేట్టు చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ, అందుకే ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. భాషలు కాకుండా మీ జ్ఞానంతో ప్రార్థన చేయాలా, చేయండి, బ్రహ్మాండంగా చేయండి, తప్పేం లేదు. ఎంత చేయగలిగితే అంత చేయండి. కానీ భాషలు ఇంకా రావా, దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు అనుగ్రహించు. అర్థమవుతుందా? సో భాషలు ఉండాలి, ఇది ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలు ఎట్లుంటాయంటే మనం వి నీడ్ టు ఆర్టికులేట్ థింగ్స్, జాయిన్ చేయాల్సి వస్తుంది. దేవుడు నీకు అండర్స్టాండింగ్ ఇస్తుంటాడు, ఆ టైంలో అండర్స్టాండింగ్తో కూడా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నీకు దేవుడు ఒక విషయం గురించి అండర్స్టాండింగ్ ఇచ్చి ఇది ఈ విధంగా ఉంది అంటే నెక్స్ట్ నువ్వు టంగ్స్లో మాట్లాడటం కాదు, నీకు తెలిసిన ప్రకారంగా నువ్వు అండర్స్టాండింగ్లో చేయాలి. అందుకే భాషలు ఒక్కటే అని నేను చెప్పటం లేదు. పౌలు ఏ విధంగా చెప్పిండో, నేను భాషలో ప్రార్థన చేస్తాను, నేను అండర్స్టాండింగ్తో కూడా ప్రార్థన చేస్తాను. ఐ విల్ ప్రే ఇన్ టంగ్స్ అండ్ ఐ విల్ ఆల్సో ప్రే విత్ అండర్స్టాండింగ్. ఐ విల్ ప్రే ఇన్ ది స్పిరిట్ అండ్ ఐ విల్ ప్రే విత్ అండర్స్టాండింగ్. అదేవిధంగా ఐ విల్ సింగ్ in spirit and I will sing in understanding. Sing with understanding. అంటే మనం ఆరాధన చేసేప్పుడు కూడా భాషలో ఆరాధన చేయొచ్చు. ఎక్కడ చర్చిలోనా కాదు, నువ్వు పర్సనల్గా నీ లైఫ్లో, నువ్వు పర్సనల్ ప్రైవేట్ లైఫ్లో నువ్వు భాషలో ప్రార్థన చేయొచ్చు, భాషలో ఆరాధన చేయొచ్చు. నీకు ఆలోచన వచ్చినప్పుడు నీకు తగినటువంటి నీ భాషలో కూడా నువ్వు చేయొచ్చు ఆ పనులు. హల్లెలూయా. 1 కొరింథీ 14:4 చూద్దాం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును, కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. హల్లెలూయా. ఈ 4వ వచనం ఇంగ్లీష్ లో చదవండి. He that speaketh in an unknown tongues edifieth himself. Edifieth, అందరు చెప్పండి. Edifieth. Edify అంటే బిల్డింగ్ అప్ అని అర్థం. ఎడిఫై అంటే నువ్వు కట్టుకోవడం. ఆమేన్. నువ్వు కట్టుకోవడం. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేయను. కట్టుకోవడం అంటే నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, దేనికి కట్టుకుంటున్నావు ఇల్లు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడిసె ఉంది. గుడిసె కాకుండా ఇప్పుడు నువ్వు మంచి ఇల్లు వచ్చింది నీకు, అది దేనికి? ఏది క్షేమం? గుడిసె క్షేమమా, ఇల్లు క్షేమమా? ఇల్లు క్షేమం. అండ్ అభివృద్ధి, ఆ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వస్తున్నావు అంటే నీకు క్షేమాభివృద్ధి అంటున్నాడు. అంటే యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. క్షేమాభివృద్ధి పలకండి. క్షేమాభివృద్ధి. ఆమేన్. సో భాషతో మాట్లాడితే క్షేమాభివృద్ధి కలుగజేస్తారంట. గ్రీక్లో ఈ మూల పదం ఏంటంటే ఎడిఫై అనే పదం, బిల్డింగ్ అప్కు చార్జ్ అనే పదం. చార్జ్ అంటే బ్యాటరీ ఉంది. బ్యాటరీని ఏం చేస్తాము? బ్యాటరీ డౌన్ అయిపోతే, ఒకరోజు నా కారు బైక్ రెండు ఒకటే రోజు ఫెలోషిప్ దగ్గరకు వచ్చి బ్యాటరీ డౌన్ అయిపోయినాయి. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఛార్జింగ్ కదా, ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. ఛార్జింగ్ పెడితే అంటే అది దాంట్లో లైఫ్ ఉంటే ఛార్జింగ్ తీసుకుంటుంది. ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి? ఎంతవరకు మ్యాక్సిమం అవుతుందో, అది తిరిగి ఏ పని కోసం అది చేయబడిందో ఆ పని చేయగలిగే కెపాసిటీ పొందేంత వరకు ఛార్జ్ చేయాలి. హల్లెలూయా. అంటే వెన్ యు ప్రే, భాషతో మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు కట్టుకుంటావు. భాషతో మాట్లాడినప్పుడు నీ ఆత్మను పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా బలహీనమైనప్పుడు నువ్వేం చేయాలా? భాషలో మాట్లాడాలా. యు నీడ్ టు ఛార్జ్ యువర్ సెల్ఫ్, యు నీడ్ టు పుట్ ఎ ఛార్జ్. అర్థమవుతుందా? నువ్వు తిరిగి ఆత్మీయంగా దేవుడు నీకు ఏ హోదా ఇచ్చిండో ఆ హోదాకు తిరిగి వచ్చేంత వరకు యు నీడ్ టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ఆమేన్. సో భాషతో మాట్లాడు. మరోసారి చదవండి 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. హల్లెలూయా. ఇంకో రకంగా దీన్ని పారాఫ్రేజ్ చేస్తే ఎట్లుంటదంటే, భాషతో మాట్లాడువాడు తన ఆత్మకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. తన ఆత్మకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. ఎడిఫికేషన్, ఈ ఎడిఫికేషన్ క్షేమాభివృద్ధి అనేది శారీరకమైనది కాదు, మానసికమైనది కాదు. దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ థింగ్, ఆత్మ సంబంధమైనది. నీ ఆత్మ ఛార్జింగ్
వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో నువ్వు పవర్ఫుల్గా ఉంటావో నీ యొక్క ఫిజికల్ లైఫ్, నీ యొక్క మెంటల్ లైఫ్లో కూడా నువ్వు చాలా పవర్ఫుల్గా తయారవుతావు. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తా, స్పిరిచువల్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ఫిజికల్. నువ్వు స్పిరిచువల్గా సరిగ్గా లేవంటే నీ ఫిజికల్ లైఫ్ వర్స్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా? స్పిరిచువల్ విల్ ఆల్వేస్ గివ్ బర్త్ టు ఫిజికల్. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు పరలోకంలో సింహాసనం ఉంది, మనిషికి ఏమైంది? ఫిజికల్గా వాడు తయారు చేసుకున్న చైర్. ఆత్మలోకంలో ఏదైతే ఉంటుందో ఫిజికల్గా అది మేనిఫెస్ట్ అవడానికి టైం పడుతుంది. హల్లెలూయా. దేవుడే ఇచ్చిన ఆలోచన, ఇలా చెయ్యి. అగ్నిరథాలు ఉన్నాయి, మనం కార్స్ కొన్నారు, మనల్ని జెట్టర్స్, ఫ్లైట్స్ అన్ని కొనుక్కుంటున్నారు. ఆమేన్. ఆమేన్. సో ఎడిఫికేషన్ అనేది నిన్ను నువ్వు ఆత్మీయంగా నిన్ను నువ్వు కట్టుకుంటావు. అందుకే పౌలు ఈ విషయాలన్నీ బాగా అర్థమైనాయి పౌలుకు. అందుకే పౌలు ఏం చేసిందంటే ఎక్కువ భాషలో మాట్లాడుతుండేవాడు. పౌలు చూడండి 18వ వచనం, 1 కొరింథీ 14:18. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, హల్లెలూయా, అందుకు దేవుని స్తుతించెదను. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు? ఆయనకు తెలుసు సీక్రెట్. ఆయన ఆత్మలో శక్తి ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు ఆయనకు. అందుకే పౌలు కర్చీఫ్లు కూడా ముట్టి తాకిన వాళ్ళు స్వస్థత పొందినారు, దయ్యములు ఎగిరిపోయిన వాళ్ళ జీవితాల నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. పాల్ వాజ్ వెరీ పవర్ఫుల్. హీ వాజ్ బై అంటే స్కాలర్స్ ఏమంటారంటే పాల్ చాలా పొట్టి వ్యక్తి అంటారు. పాల్ చాలా పొట్టోడు అంట, ఇంతే ఉంటాడంటే ఏమో తెలియదు, ఎవరో పొట్టలో నాకు తెలీదు, నేను మిమ్మల్ని కాదని. పౌలు, బైబిల్లో ఉన్న పౌలు పొట్టివాడు. బట్ యు నో సంథింగ్, పాల్ నడుచుకుంటూ పోతే మెనీ వర్ హిట్ బై ది అనాయింటింగ్. ఆ మాట ఏంటంటే కర్చీఫ్కే అంత పవర్ ఉంది, ఇక పాలు నడిస్తే ఇంకెంత పవర్ ఉండేది. హల్లెలూయా. పాలు చేతి రుమాల తీసుకొని పోయి ఎవరి మీద వేస్తే వాళ్ళ నుంచి దయ్యాలు వెళ్ళిపోయినాయి, రోగాలు వెళ్ళిపోయినాయి వాళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. సో పాల్ ఏమని చెప్తున్నాడంటే ఐ థ్యాంక్ గాడ్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ దాన్ ఈ ఆల్. దీన్ని ఇప్పుడు మనం పారాఫ్రేజ్ చేస్తాం. పాల్ ఏమంటున్నాడంటే నేను మీ అందరికంటే ఎక్కువగా ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను, అందుకు నేను దేవునికి ఛార్జింగ్. నేను మీ అందరికంటే ఎక్కువ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను. మీరు అందరూ ఛార్జింగ్ పెట్టుకునే దానికంటే నన్ను నేను ఛార్జింగ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను, అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హీ న్యూ ది పవర్. శక్తి ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకు తెలుసు. ఆయన ఆత్మీయ జీవితము కష్టం లేకుండా ఆయన లేడు, అన్నిట్లో కూడా ఆయన గెలుస్తూ వచ్చిండు, ఆయన ఓడిపోలే. పాల్ ఈజ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్. ఆయన అన్ని విషయాల్లో ఆయన అంటాడు అన్నిట్లో కూడా హీఈస్ విక్టోరియస్. లాస్ట్లో చెప్తాడు నేను ఒక మంచి పోరాటం పోరాడినాను, నా కోసం ఒక ప్రైజ్ ఉంది, ఐఎమ్ ఏ ఛాంపియన్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ దట్ ప్రైజ్ అంటాడు. ఆయన బ్రతికుండగానే చెప్తాడు నేను బ్రతికుంటే మీకు లాభం, నేను చచ్చిపోతే నాకు ఇంకా హ్యాపీ, దేవుని దగ్గర పోతా అంటాడు. అర్థమవుతుందా? హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆయన లైఫ్ ఏంటంటే ఒకసారి వాక్యం చెప్తుంటే ఎవడో తూగి కింద పడిపోతాడు, వాని పేరు అయితే వాడు కింద పడతాడు, చచ్చిపోతాడు. ఏం చేస్తాడు పౌలు? వెంటనే 108 ఫోన్ చేస్తాం, అంబులెన్స్ అన్నాడా? లేదు, తీసుకురండి, లేచిండోడు పిల్లోడు. హల్లెలూయా. 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 ఆత్మీయంగా నిద్రపోతే చచ్చిపోతారు, అదే మనకు బైబిల్ చెప్తుంది. వాక్యం చెప్తుంటే నిద్రపోవాలని ఆలోచించొద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందరు చెప్పండి, వాక్యం చెప్తే వాక్యం చెప్తే నేను నిద్రపోను, నేను నేను వాక్యం బాగా వింటాను. నేను వాక్యం బాగా వింటాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో జూడ్, యూదా అనే ఒక పత్రిక ఉంది, ఒకటే పత్రిక, అది ఒకటే చాప్టర్ ఉంటుంది. దాంట్లో 20వ వచనం చూద్దాం. ప్రకటనకు ముందు ఉంటుంది 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. చాలు, ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో అంత బాలేదు మీనింగ్. బట్ ఈ బిలవర్డ్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్. అక్కడే అర్థం. బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ అనేది ఒక ఫ్రేజ్ ఇక్కడ. నిన్ను నువ్వు కట్టుకో, యు మస్ట్ బిల్డ్ యువర్ సెల్ఫ్. క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి బిల్ట్. క్రిస్టియన్ లైఫ్ అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ కాదు. క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి బిల్ట్. హల్లెలూయా. ఏమంటాడు? బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. మోస్ట్ హోలీ ఫెయిత్, ప్రేయింగ్ ఇన్ టంగ్స్ కదా. ఆమేన్. ఆమేన్. నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీవు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద నిన్ను కట్టుకుంటావు. భాషలతో మాట్లాడితే విశ్వాసం వస్తుంది అన్నాడా?
ఉందా అక్కడ అట్లా? నువ్వు భాషలతో ఎక్కువ మాట్లాడితే విశ్వాసం వస్తుంది అన్నాడా? అనలేదు. వినుట వలన విశ్వాసం కలుగును. చూడండి నెక్స్ట్ వర్స్ పెట్టిన రోమన్. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసం రాదు, నువ్వు ఏం చేసినా విశ్వాసం రాదు. వినాలా, దేవుని వాక్యం వినాలా. హల్లెలూయా. సునీలన్న చెప్పే మాటలు వినాలా, విశ్వాసం వస్తుంది. ఆమేన్. నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు కూడా నువ్వు చదువుతున్న మాటలు నీ మనసు వినాలా. ఊరికేదో చదివేసినాను, ఒక చాప్టర్ చదివినా, 2 చాప్టర్ చదివినా అయిపోయింది, ఊరికి వాళ్ళ కోసం వీళ్ళ కోసం చదివేది కాదు. యూ మస్ట్ బిల్డ్ యువర్ సెల్వ్స్. అక్కడ ఏమంటున్నాడు? ఎవరో వచ్చి నిన్ను కడతారని ఉందా? బిల్డింగ్ అప్ యువర్ సెల్వ్స్. చూడండి ముందు వచ్చడానికి వస్తాం. బట్ ఈ బిలవర్డ్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్స్. నిన్ను నువ్వు కట్టుకోవాలి, ఎవరో కట్టరు నిన్ను. నీ ఆత్మకు నీవే రెస్పాన్సిబుల్. నీ ఆత్మీయ జీవితం బాగుందా చచ్చిపోయిందా అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్. నోబడీ ఈస్ గోయింగ్ టు డూ దట్. వాక్యం చెప్తారు, ఇన్స్ట్రక్ట్ చేస్తారు, బట్ చేయాల్సింది ఎవరు? ఎవరు? మనమే. ఎవరో వాళ్ళే. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నువ్వు కట్టుకుంటే నువ్వు కట్టబడతావు. నీకు ఇల్లు ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి కడతారా? నువ్వు ఇల్లు కట్టాలంటే నీ డబ్బులు నువ్వే తెచ్చుకోవాలా, నీ ఇసుక మట్టి ఏముందో దాని మాదిరి నువ్వే తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఎవడో కట్టరు. స్పిరిచువల్ లైఫ్ మరి ముఖ్యంగా ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ డెసిషన్. ది డెసిషన్ విచ్ యూ టేక్ విల్ బిల్డ్ యూ. నేను డిసైడ్ అయ్యి నేను కట్టుకోవాలా నా ఆత్మీయ జీవితాన్ని, నేను దేవునితో బాగుండాలా అంటే నువ్వు ఉంటావు, లేకపోతే లేదు. ఏం లేదులే, లైట్గా కొంచెం ఇట్లుందాము, కొంచెం అట్లట్లుందామంటే అట్లనే ఉంటావు. ఒకడేమో మట్టి మీద ఇసుక మీద కట్టుకున్నాడు అంట ఒక ఇండ్లు, ఇంకోడేమో బండ మీద కట్టుకున్నాడు. బండ అంటే ఏంది? వాక్యం. వాక్యానికి విధేయత చూపించడం బండ. లూకాసు వార్తలో మనం చూస్తాం 7వ అధ్యాయం. అక్కడ వాక్యానికి విధేయత చూపించే జీవితం బండ మీద కట్టుకున్న ఇంట్లో. వాక్యంకు సంబంధమే లేకుండా ఊరికే కట్టుకున్నాడు. వాడు విన్నాడు వాక్యం, కానీ వాడు విధేయత చూపించాలి ఆ వాక్యానికి. వాడు ఇసుక మీద కట్టుకున్నాడు. రైట్ టైం వస్తుంది అందరి జీవితాల్లో. కొన్నిసార్లు అంటారు, అబ్బా బ్రదర్ మీకు కష్టాలు ఏం లేవు, మాకు కష్టాలు ఉన్నాయి. అందరికీ ఒకే టైప్ కష్టాలు ఉంటాయి. ఆమేన్. ప్రతి ఆత్మకు కూడా ఒకటే టైప్ కష్టాలు. మీరు అనుకోవచ్చు లేదు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి కాదు, వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. హ్యాండిల్ చేయగలిగిన వాడు, దేవుడు కలిగిన వాడు హ్యాండిల్ చేస్తాడు. దేవుని యొక్క నడిపింపు ఉన్నవాడు హ్యాండిల్ చేస్తాడు. లేనివాడు హ్యాండిల్ చేయలేడు, వాడికి కష్టాలు ఎక్కువైతూనే ఉంటాయి. అర్థమవుతుందా? కొందరు దేవుని పెట్టుకొని కూడా పోతుంటారు, అప్పుడు కష్టాలు ఎక్కువైతుంటాయి జీవితాల్లో. బిల్డింగ్ అప్ యువర్ సెల్వ్స్ ఆన్ ది మోస్ట్ హోలీ ఫెయిత్. బిల్డింగ్ అప్ యువర్ నైబర్స్ అని ఉందా? నువ్వు భాషలో మాట్లాడితే నీ పక్కింటోళ్ళు బాగా క్షేమాభివృద్ధి పొందుతారని ఉందా? లేదు. మీ ఫెలోషిప్కి వచ్చేటోళ్ళు బాగా ఇదవుతారని ఉందా? ఫెలో క్రిస్టియన్స్ అని ఉందా? చూడండి, యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. టంగ్స్ ఈజ్ ఏ డైనమిక్ మీన్స్ ఆఫ్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కట్టుకోవటానికి భాషలు అనేది దేవుడు ఇచ్చింటున్నాడు. లోకంలో చాలా మందికి వాక్యాలు తెలుసు, బాగా తెలుసు. ఇప్పుడు రోమా 10:17 మనం చదివినాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి. కొందరు ఏం చెప్తారు తెలుసా? గడ 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 అధ్యాయాలు చెప్పేస్తారు వాళ్ళు, నేను పట్టి కొట్టింటారు, కానీ వాళ్ళ జీవితాలు సరిగా ఉండవు. కారణం ఏంటి? వాళ్ళు వింటున్నారు, వాళ్ళని వాళ్ళు కట్టుకోవటం లేదు. దాని మీద అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు విన్న తర్వాత వింటున్నారు. వినండి, బాగా గమనించండి. అందరికీ వాక్యం ఇవ్వబడింది, అన్ని చర్చెస్లో ఇదే బైబిల్ బోధింపబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నిన్ను నువ్వు కట్టుకుంటావు ఆ వాక్యం మీద. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా అనాటమీ టీచర్ ఉన్నారు, అనాటమీ టీచర్కు ఏ ఖండ ఎక్కడుందో బాగా తెలుస్తుంది. ఆ ఖండల పేర్లు అన్నీ చెప్తారు వాళ్ళు. బైసెప్స్ అంటే అదో బైసెప్స్, ట్రైసెప్స్ అంటే ఏదో వెనక ఉంటుంది, అన్నీ చెప్తారు. వాళ్ళకు ఉంటాయా? అవి వాళ్ళకు ఉంటాయా? ఉండవు. అన్నీ లోపల ఉంటాయి. వాళ్ళకి ఎక్స్పోజ్ ఎప్పుడైతాయి అవి? నువ్వు జిమ్ ట్రైనర్ దగ్గరికి పో. జిమ్ ట్రైనర్ దగ్గర వాడికి మజిల్ తెలుసు, ఏం చేస్తే ఆ మజిల్ పంపప్ అవుతుంది తెలుసు, అన్నీ తెలుస్తాయి. అర్థమవుతుందా? మనకు చదువు ఒకటి చెప్తుంది. అందరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరు వింటారు, బైసెప్స్
ఎంతమంది దాన్ని అప్లై చేస్తారు పోయి? అర్థమవుతుందా? అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడే నీకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటను వింటావు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నువ్వు కట్టుకోవడానికి అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద నిన్ను కడతాడు ఆయన. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన విశ్వాసం. అందరికీ విశ్వాసాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విశ్వాసం ఉంటుంది. కానీ ఇదేమంటున్నాడు? అతి పరిశుద్ధమైన విశ్వాసం. అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే అర్థం ఏం తెలుసా? కొందరు కార్స్ కోసం విశ్వాసం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్లెయిమ్ దట్ కార్, ఐ క్లెయిమ్ దట్ హౌస్, ఐ క్లెయిమ్ దిస్ హౌస్, ఐ క్లెయిమ్ దట్ వైఫ్, దిస్ వైఫ్. ఎవడో వైఫ్ను కూడా క్లెయిమ్ చేస్తున్నారు చాలామంది. ఫెయిత్ అంటారు. ఏమంటే ఫెయిత్ను చెడుగా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు వాక్యం వింటూ పరిశుద్ధాత్మతో నువ్వు అనుసంధానమై భాషలో మాట్లాడితే నువ్వు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టబడతావు. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ విశ్వాసం పరిశుద్ధమైనదా అపరిశుద్ధమైనదా? కొందరు చేస్తుంటారు. చాలా మంది చూసిన క్లెయిమ్ చేయడం, ఐ క్లెయిమ్ దిస్. వాళ్ళకి రావు, పాడు కాదు. అర్థమైందా? ఎందుకంటే ఫెయిత్ స్టార్ట్స్ అట్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని పరిపూర్ణ చిత్తం మనకి తెలిస్తేనే అవి పనులు జరుగుతాయి. కొందరు డిమానిక్ ఇన్ఫ్లుయెన్సెస్తో కూడా ఫెయిత్ అని వాడే వాళ్ళు ఉన్నారు. అది డిఫరెంట్ చాప్టర్, ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని వాక్యం చదువుతావో, నీవు చదువుతున్న వాక్యములో నీకు విశ్వాసం వస్తున్న ప్రకారము ఆ విశ్వాసం మీద అతి పరిశుద్ధమైన విశ్వాసంలో నీవు కట్టబడతావు. హల్లెలూయా. ఓకే. మా తాత ఉన్నాడు ఒక ఆయన. మా తాత పేరు ఏం పేరు? స్మిత్ విగిల్స్వర్త్ కదా. ఐ హ్యావ్ ఓన్డ్ హిమ్. స్మిత్ విగిల్స్వర్త్ మా తాత. హీఈస్ అ బ్రిటిష్ ప్రీచర్. ఆయన జీవితంలో, ఆయన లైఫ్లో ఎటువంటి రివైవల్స్ ఉండేవంటే అంత పవర్ఫుల్ రివైవల్స్. ఆయన ఆల్ ఓవర్ ది వరల్డ్ హీ వెంట్ అండ్ ప్రీచ్డ్. అప్పట్లో షిప్స్లో వెళ్ళి చేసేవాడు. ఆయన ఏం చదువుకున్నాడు? ఏం లేదు. 6 ఏళ్ళ వయసులోనే పొలాలకు పోయి హీ యూస్ టు గెట్ టర్నిప్స్. మన రాడిష్ ఉంటుంది చూడండి, తెల్లగా ఉంటుంది. తెల్ల ముల్లంగి అంటారు, అది ఎర్ర ముల్లంగి. అది టర్నిప్స్ పీకడము. అట్లా సడన్గా ఏమైంది ఆయనకు? దే హ్యావ్ బ్యాన్డ్ చైల్డ్ లేబర్. అప్పుడు ఇంకా తిండి లేదు, ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఏదో ఉండి తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టరీలకు పోయి పనిచేయడము, డైలీ వేజెస్ మ్యాన్ లాగా పనిచేస్తుంటున్నాడు. ఆయన పెద్దగైనా కూడా ఆయన సంతకము ఆయనకు రాదు పెట్టడం, వేరే ఆయన నేర్పించుండు పేరు ఎట్లా రాయాలా నేర్చుకున్నాడు. చదువు రాదు. ఐ మీన్ టు సే, ఒకానొక రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బైబిల్ చదవడం నేర్పించిందంట. ఇది నేను చెప్పడం కాదు, స్టాన్లీ హోవర్డ్ అని ఆయన గురించి ఒక బయోగ్రఫీ రాసిండు. స్మిత్ విగిల్స్వర్త్ ఎటువంటి వాడంటే, ఒక మనిషి శవం ఉందంటే ఈయన శవం, అందరు శవం ఇది చచ్చిపోయింది అంటాడు. ఈడు చచ్చిపోలేదు అంటే ఇంకా చచ్చిపోలేదు అంతే. ఆయన విశ్వాసం అటువంటిది. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఆయన ఏదైనా చేస్తాడు. నీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, క్షణంలో కిడ్నీ స్టోన్స్ పోవాల్సిందే అంతే. ఆయన అంతే. ఇంకా అర్థమవుతుంది. యు నో వాట్ ఐఎమ్ సెయింగ్. ఒక శవం కోసం ప్రార్థన, ఎవరో పిలిచినట్టు శవం ఉంది ప్రార్థన చేయండి. వాళ్ళ ఫ్రెండ్ పోయిందంటే ఏదో ప్రార్థన చేస్తుంటే హే ఆపు మధ్యలో అని చెప్పి హీ టుక్ ఓవర్. ఆ శవాన్ని బట్టి లేపి నిలబెట్టి కొట్టిండంట. వచ్చాయి ఇక్కడ నుంచి అంటే ఎక్కడో పరలోకంలో ఉన్న ఆత్మ తిరిగి వచ్చేసింది ఆయనలోకి. దట్ వాజ్ ది ఫెయిత్ దిస్ మ్యాన్ హ్యాడ్. 16 మందికి పైగా ఆయన జీవితంలో ఆయన చనిపోయిన వాళ్ళని లేపిన వ్యక్తి. దట్ ఈస్ రికార్డెడ్. వాళ్ళలో ఆయన భార్య కూడా ఉంది. ఒకసారి లేపితే వాళ్ళ భార్య, ఎందుకు పిలిచినావు, అక్కడ చాలా బాగుంది దేవుని దగ్గర, నువ్వు చెప్పకుండా పోతే ఎట్లా అంటాడంట. మళ్ళీ చనిపోయిన ఆమెను లేపడం కాక, నన్ను పిలిచినావు ఏంది, ఆడ చాలా బాగుంది ఇడికంటే అని ఆమె అంటే, నాకు చెప్పకుండా పోతే ఎట్లా, నువ్వు చెప్పిపోవాలి కదా అంటాడు. అంటే దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ మ్యాన్ హ్యాడ్. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. స్మిత్ విగిల్స్వర్త్. చదువు రాదు, ఏం రాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయనకు ఈ యొక్క బైబిల్ చదవడం నేర్పించి ఆయన చేసిన, ఆయన బయోగ్రఫీలో ఒక మాట ఉంది, అది నేను మీకు చెప్పాలనుకున్నా. ఇంగ్లీష్లో రాయబడింది, నేను తెలుగులో తర్జుమా చేస్తాను. మొన్న రీసెంట్గా నేను చదువుతుంటున్నా. వాట్ హీ సెడ్ ఈస్, ఆ రాసిన వ్యక్తి రాసిన మాట ఏంటంటే, స్టాన్లీ హోవర్డ్ ఆయన పేరు. ఆయన రాసిన మాట ఏంటంటే, నాకు దేవుడిచ్చిన ఈ అమూల్యమైన ఈ భాషలు నాకెంత ఇష్టం అంటే, నా తండ్రిని నేను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నేను కలుసుకుంటాను. నాకు ఈ లోక సంబంధమైన తుచ్చమైన
కల్తీ చేయబడిన ఈ లోక భాషల కంటే కూడా పరలోకం నుంచి ఇవ్వబడిన అద్భుతమైన ఈ యొక్క గ్లోరియస్ అంటే మహిమకరమైనటువంటి ఈ భాషలు నేను తండ్రితో ఎక్కువ నన్ను దగ్గర చేస్తాయి అని చెప్పినట్ట. హీ న్యూ ది రిజల్ట్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఆయన జీవితంలో ఆత్మలో శక్తిగా అంత శక్తివంతుడు గల కారణము ఏమంటే భాషలు అని ఆయన రాస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ బాగాని వాటిని ఆయన వెతుక్కుంటూ పోయి ఆయన దగ్గర తీసుకుపోయేటోళ్ళు. హల్లెలూయా. సో హీఈస్ ఎ మ్యాన్ హూ లివ్డ్ దిస్ జూడ్ 20. యూదా 20 వచనంలో హీ బిల్ట్ హిమ్సెల్ఫ్ ఆన్ ది మోస్ట్ హోలీ ఫెయిత్. హల్లెలూయా. ఆమేన్. అందుకే నిన్ను నువ్వు బిల్డ్ చేసుకోకుండా వేరే వాళ్ళని బిల్డ్ చేయలేవు నువ్వు. క్రైస్తవులు మనం కొన్నిసార్లు వాక్యాలు చెప్పేటోళ్ళని చూస్తుంటాం. ఆ ఇంటికి పోయి వాక్యం చెప్తుంటారు. నిజంగా వాళ్ళ జీవితం కట్టబడకపోతే వేరే వాళ్ళు కట్టలేరు. నాకు ఒక ఇల్లు కట్టిన అనుభవం ఉందనుకోండి, అప్పుడే నేను వాళ్ళకి చెప్పగలను ఏమని, ఈ కిటికీ ఇది బాగాలేదు, ఈ క్వాలిటీ అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇటుక ఇది ఉంటుంది, అది ఎందుకు మనకు ఒక అనుభవం వచ్చి ఉంటుంది. అన్లెస్ యూ గ్రో, నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే వేరే వాళ్ళకు నువ్వు చెప్పలేవు, అది నువ్వు చేయలేవు. హల్లెలూయా. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే బిల్డ్ యువర్ సెల్వ్స్ ఆన్ ది మోస్ట్ హోలీ ఫెయిత్. అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద. బైబిల్ చదువుతున్నావా? కొందరు చదవరు. ఈరోజు చదవండి. బైబిల్ చదవడం పెట్టుకోండి టైం. వాక్యం చదివిన తర్వాత భాషలో మాట్లాడడం కూడా పెట్టుకోండి. సీ దట్ యు విల్ బి కనెక్టెడ్ టు గాడ్. హల్లెలూయా. బైబిల్లో ది యంగెస్ట్ కింగ్ ఎవరు? నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, జోయాష్. ఏం పేరు? అందరు చెప్పండి. జోయాష్. 7 ఏళ్లలోనే ఆయన రాజు అయిపోయాడు. 7 ఏళ్లలోనే ఆయన రాజు అయ్యిండు. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. నేను అదేం పెట్టలేదు ఇక్కడ. 11వ అధ్యాయంలో ఆయన రాజు అవుతాడు. యాక్చువల్లీ వాళ్ళ నాయన పేరు వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మదర్ అతలియా, వాళ్ళ గ్రాండ్ మదర్. వాళ్ళ ఫాదర్ వచ్చేసి అహాజియా. అహాజియా చనిపోతూనే వాళ్ళమ్మ ఏం చేస్తుంది అంటే, అహాజియా వాళ్ళమ్మ అంటే ఈ యొక్క జోయాష్ వాళ్ళ గ్రాండ్ మదర్, ఆమె ఏం చేస్తుందంటే ఆయన పిల్లలందరినీ చంపేయాలని ప్లాన్ వేసి అందరినీ చంపేస్తుంటుంది. అయితే ఈ జోయాష్ వాళ్ళ అక్క జెహోషబా అంటుంది. ఆమె దొంగతనంగా ఈ పిల్లోని ఎత్తుకొని పోయి దేవుని ఆలయంలో పెట్టి 6 సంవత్సరాలు దాచిపెడుతుంది. ఆ పిల్లోని పెంచుతుంది. అక్కడ 7వ సంవత్సరంలో అక్కడ ఒక ప్రీస్ట్ ఉంటాడు, జెహోయదా అని. ఆ జెహోయదా ప్రీస్ట్ ఏం చేస్తాడంటే ఈ పిల్లోని రాజుని చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? 7 ఏళ్లకే రాజు అయిపోయింది ఆయన. ఎంత కృప కదా. మన జీవితాల్లో కూడా చిన్నప్పుడే యేసు ప్రభువుని తెలుసుకున్నామని ఉంటారు, చిన్నప్పుడే బాప్తిస్మాలు తీసుకున్న కుటుంబాలు ఉంటాయి, చిన్నప్పుడే మేము దేవుని ఎరిగినాము అనుకుంటుంటారు. అంత చిన్నప్పుడే అయిపోయింది కొన్నిసార్లు. ఈయనకు ఆ 7 ఏళ్లకే దావీదు రాజు ఎప్పుడేండు, అంత చిన్నగా కాలేదు ఆయన. 30 ఏళ్ళప్పుడు ఒకటి, మళ్ళీ 40 ఏళ్ళకి ఇంకోటి, అంటే యూదా ఇశ్రాయేలు అట్లా. అయితే ఈయన పరిస్థితి ఏంటంటే చిన్న వయసులోనే రాజు అయిపోయాడు. ఏమీ తెలియని టైంలో రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఆమె అతలియా వస్తుంది. ఈ పిల్లని చంపాలని ఏదో చేయాలని వస్తే గుర్రములు తొక్కడం వల్ల ఆమె చనిపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాజు అయిన ఆ వ్యక్తి తన జీవితంలో మంచి పనులు చేసిండు, చేయలేదని కదా, అన్నీ మంచి పనులు చేసిండు. మిగతా అంతకుముందు ఉన్న రాజుల కంటే కూడా మంచి పనులు చేసిండు. బైబిల్లో ఒక మాట ఉంది, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పు వాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించెను. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ చదవండి. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పు వాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించెను. దేవుని దృష్టికి యోవాషు అనుకూలంగా ప్రవర్తించాలంటే యెహోయాదా ఆయన నడిపిస్తేనే అయింది. అంటే ఇంగ్లీష్లో చూడండి, జోయాష్ డిడ్ దట్ విచ్ వాజ్ రైట్ ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్ ఆల్ ది డేస్ ఆఫ్ హిస్ లైఫ్ వేర్ ఇన్ జెహోయాదా ది ప్రీస్ట్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్. ఆ ప్రీస్ట్ ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పినంత కాలం మాత్రమే ఆయన బాగుండినాడు. ఆ ఇన్స్ట్రక్షన్ పోతనే ఆయన మళ్ళా ఇష్టం వచ్చినట్టు బతికినాడు. అర్థమవుతుందా? అంటే మంచి పనులు చేయలేదు, మంచి పనులు చేసిండు. మనం కూడా ఏమంటాం, స్పిరిచువల్గా గ్రో కాకపోతే ఇదే ప్రాబ్లం. ఆయన స్పిరిచువల్గా గ్రో కాలేదు, దేవునితో ఎటువంటి సంబంధం లేదు. రాజు చిన్నప్పుడే రాజు అయ్యిండు,
చిన్నప్పుడే రక్షింపబడినాం అనుకుంటాము, కానీ తర్వాత గ్రో కారు. కానప్పుడు ఏమవుతుంది, ఇట్లే వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు ఏదో మెసేజ్ విన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునితో బాగున్నట్టు, ఆ తర్వాత ఉండదు. ఈయన పరిస్థితి అదే. జోయాష్ డిడ్ దట్ విచ్ వాస్ రైట్ ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్ ఆల్ ది డేస్ వేర్ ఇన్ జెహోయాదా ది ప్రీస్ట్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్. ఈరోజు నా మాటలు వింటున్న వాళ్ళు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా, మీకు ఎవరో ఇన్స్ట్రక్టర్ ఉండి ఇన్స్ట్రక్ట్ చేస్తేనే నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావంటే నీ జీవితం ఎప్పుడో కూలిపోతుంది. ఎందుకు? నీకు ఇన్స్ట్రక్ట్ చేసేటోడు చనిపోతాడు కాబట్టి. దెర్ ఈస్ ఎ టైమ్ వెన్ దట్ ఫెలో విల్ డై. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నీ జీవితం ఇట్లే ఉంటుంది. యోష్ లాంటి జీవితమే. యోష్ ఎలా చనిపోయింది తెలుసా? 20వ వచనంకి రండి. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గం నందు మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవునిలో ఎదగకపోతే యు డోంట్ నో ది డిసెప్షన్. ఎవరు నిన్ను ఎట్లా మోసం చేస్తున్నారు, నీకు కప్పులు అందించిన వాళ్ళే, నీ పనులే నిన్ను మోసం చేస్తారు. ఈయన పరిస్థితి అదే. వాళ్ళు చంపేస్తున్నారు ఆయన. చిన్న వయసులో రాజైన వాడు ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్యూచర్ కలిగి బ్రతికిండొచ్చు. ది ప్రాబ్లమ్ ఈజ్ హీ నెవర్ హ్యాడ్ ఏ కాంటాక్ట్ విత్ గాడ్. ఈయనకున్న కాంటాక్ట్ అంతా ఏంటంటే యెహోయాదా ఏం చెప్తే అది చేసిండు. అది దేవుని దృష్టికి మంచిగున్నవి ఆయన చెప్పిండు కాబట్టి ఈయన మంచిగున్నవి చేసిండు. బ్రదర్ అందరికంటే ఎక్కువనే చేసిండు కదా, ఎక్కువ చేసిండొచ్చు, కానీ చెడ్డ పనులు కూడా చేసిండు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యెహోయాదా చెప్పినందుకే చేసిండు, ఆయన చెప్పకపోతే చేయడు. ఎందుకు? హీ నెవర్ హ్యాడ్ ఎ పర్సనల్ కాంటాక్ట్ విత్ గాడ్. అర్థమవుతుందా? దేవుడు చిన్న వయసులో మిమ్మల్ని క్రైస్తవులుగా చేసిండొచ్చు, చిన్న వయసులో దేవుడిని మిమ్మల్ని పిలిచిండొచ్చు, కానీ బిల్డ్ కాకుండా ఉన్నారంటే ఈ జోయాష్ పరిస్థితి వస్తుంది. హీ నెవర్ బిల్డ్ హిస్ స్పిరిచువల్ లైఫ్. రాజుగా మనల్ని దేవుడు ఏం చేసిండు? రాజులైన యాజక సమూహంగా చేసిండు. హల్లెలూయా. ఒకటో పేతురు, యు ఆర్ ది రాయల్ ప్రీస్ట్హుడ్. వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. పేతురు భక్తుడు రాజు, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే నువ్వు ఒక యాజకునివి, ఒక రాజువి. ఎప్పుడైనావు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున. కానీ యాజకును అయినావు నువ్వు బైబిల్ చదవకపోతే. నువ్వు ప్రీస్ట్వే కానీ నీకు బైబిలే తెలియకంటే అర్థమవుతుందా? నువ్వు రాజువి, నీకు ఏలడం రావాలా? ఎట్లా వస్తుంది? వెన్ యూ గ్రో యూ విల్ బికమ్ ఎ కింగ్. నువ్వు చిన్న పిల్లోను ఉన్నావంటే సరిపోదు. యెహోయాదా చెప్తుండాలి, నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక యెహోయాదా ఉంటాడు. ఆ యెహోయాదా చనిపోయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ జీవితం. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుడు రాజులైన యాజక సమూహంగా చేసిండు. దేవుడు మనల్ని రాజులాగా మనం ఏలాలని పెట్టిండు ఈ లోకంలో. కానీ నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని అతి పరిశుద్ధమైన విశ్వాసంలో నువ్వు కట్టుకోకపోతే యు ఆర్ ష్యూర్లీ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్. ఏందన్నా నువ్వు సక్సెస్ గురించి మాట్లాడతావు, ఇట్లా చెప్తున్నావు, ఇదే జరిగేది రిజల్ట్. నువ్వు కట్టుకుంటే నువ్వు గట్టిగా నిలబడతావు. నువ్వు కట్టుకోకుండా పోతే ఇసుక మీద కట్టుకుంటావు. ఒబీడియన్స్ లేదు. దేవుని వాక్యం అంటే ఒబీడియన్స్ లేకుండా, భాషలు ఏమి లేకుండా, యు ఆర్ డైరెక్టెడ్, సెల్ఫ్ డైరెక్టెడ్. నాది నేను కట్టుకుంటా, ఇట్లుంటా, నాకన్నీ తెలిస్తే ఇసుక మీద కట్టిన ఇంటి ఎట్లా కూలిపోయిందో అలా కూలిపోతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? హ్యావింగ్ ఎ స్పిరిట్ కాంటాక్ట్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు నా తండ్రి, ఊరికే మనం తండ్రి అని మాట్లాడడం కాదు. యు ఆల్వేస్ నీడ్ టు మెయింటైన్ అ కాంటాక్ట్. ఇంకొక సీరియస్ విషయం చెప్పనా? దేవునితో ఉండే ఆ స్పిరిట్ కాంటాక్ట్ కాకుండా నువ్వు వేరే స్పిరిట్స్తో, వేరే మనుషులతో కాంటాక్ట్ అవుతున్నావంటే హోలీ స్పిరిట్కి అస్సలు నచ్చదు. ఏ కాంటాక్ట్ అయినా కూడా దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన ద్వారానే ఉండాలి. క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియన్ లైఫ్ అంటాం. క్రైస్ట్ సెంటర్డ్ అంటే ఏమర్థము? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును మహిమపరచడానికి వచ్చిండు. ఆమేన్. నువ్వు ఆయనతో కాంటాక్ట్లో ఉంటే నీ జీవితంలో ఎవరు అవసరమో వాళ్ళని ఆయన తీసుకొస్తాడు. నీ జీవితంలో అక్కర్లేని వాళ్ళని పక్క పెట్టేస్తాడు. అర్థమవుతుందా? సో నువ్వు లేదు నేను నా స్పిరిట్తో నేను వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాను, నేను చాటింగ్ చేసుకుంటూ వేరే వాళ్ళతో ఉంటాను, లేకపోతే నేను వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఉంటాను. పెళ్లి చేసుకున్నప్పుడు కొందరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ఏమవుతుంది? విల్ బి డెస్ట్రాయిడ్. పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేదు. ఆయన నిన్ను నా సొత్తు అంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి, అర్థమైందా? మీ దేహంతో దేవుని స్తుతించండి. యు బిలాంగ్ టు గాడ్.
యు బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవుని సొత్తు. అది అర్థం చేసుకోవాలా. ఏ రోజు యేసుక్రీస్తుని అంగీకరించినావో నీవు దేవుని సొత్తు. నీకు ఒక బాధ్యత ఇచ్చిండు. క్రైస్తవ జీవితం ఒక బాధ్యత. ఆ బాధ్యతలో ఏం చేయాలా? భాషలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు దేవుడు. భాషలు నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడం అనేది కాదు. ఎంత నువ్వు దేవునికి దగ్గర కావాలనుకుంటావో, నిన్ను నువ్వు ఆత్మీయంగా నిన్ను నువ్వు కట్టుకుంటావో, అదేవిధంగా నువ్వేం చేస్తావు? నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు సమస్తమైన పరిశుద్ధుల కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. డిడ్ యు గెట్ ది మెసేజ్? yes. జోష్ మర్చిపోదండి లైఫ్లో. యంగెస్ట్ కింగ్, చిన్న వయసులో రాజయ్య. నాకు ఈసారి కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకంటే ముందు రక్షింపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చాలా బాధపడుతుంటుంది దేవుని దగ్గర. ప్రభా నాకెందుకు తొందరగా ఇలా రక్షణ, నాకెందుకు లేదు ప్రభా అని. ఎంత తొందరగా రక్షింపబడినాం అనేది కాదు, నువ్వు ఎంత గురువు అయినావు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. నువ్వు వాక్య విషయంలో, దేవుని విషయాల్లో నువ్వు ఎంత గట్టిగా ఉంటున్నావు, నిన్ను నువ్వు ఎంత డిసిప్లిన్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ఎంత కట్టుకుంటావు, అది వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? yes. ఆమేన్. సో వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా, యూట్యూబ్లో వింటున్న వాళ్ళకు కూడా నేను చెప్పే మాట ఏంటంటే, గెట్ కనెక్టెడ్ టు దీస్ మెసేజెస్, బిల్డ్ యువర్ సెల్వ్స్. దేవుని వాక్యాన్ని వినండి. ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే యూ హ్యావ్ so many topics where you can build yourselves. Hallelujah. Hallelujah. So if you are in and around Karnool, ఒకవేళ ఇక్కడే ఉన్నట్లయితే please do join us on every Sunday evening. Hallelujah. Hallelujah. అందరూ కళ్ళు మూసుకోండి. I am going to pray for you. ఒక చేయి దేవుని వైపు ఎత్తండి. I'll pray for you. Hallelujah. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, నా వాక్యం విన్నటువంటి ఈ పిల్లలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వాళ్ళను కూడా నైనా ప్రత్యేకంగానైనా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఆత్మదేవ, మీరు నాయన మేము ఎక్కడో పోయి ఆరాధించాల్సిన అవసరం లేకుండా మీరు మాతోనే ఉంటున్నదేవా, మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క సాయంత్రం వేళ తండ్రి ప్రభా, మరి నాయన ఈ యొక్క యూట్యూబ్లో ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో, ఎప్పుడు వింటున్నారో తండ్రి, ప్రత్యేకంగా నాయన వింటున్నప్పుడే తండ్రి వారి జీవితాల్లోనైనా మీరు కార్యం చేస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, వాక్యం విన్న ఏ ఒక్కరు నాశనం అవ్వడానికి వీల్లేదు తండ్రి. రాప్చర్ దగ్గర వస్తుండగా తండ్రి, మమ్మల్ని మేము అతి పరిశుద్ధమైన విశ్వాసంలో కట్టుకొని తండ్రి, మేమందరం కూడా నాయన రాప్చర్లో ఎత్తబడటానికి నాయన కృపను చూపించండి. సంఘంతో పాటు నాయన మీరు వచ్చినప్పుడు ఆ మధ్యాకాశంలో ఎత్తబడటానికి కృపను చూపించండి. ప్రభా, మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను మీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతి సబ్స్క్రైబర్ కూడా నా వాక్యం అంటే ఆశను, ఆసక్తిని పుట్టించండి ప్రభా. మీలో ఎదగాలన్నటువంటి కోరికను పుట్టించండి తండ్రి. ఎవరైతేనైనా ప్రభా ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా ఊరికే చూస్తున్నారు తండ్రి, ఇప్పుడే నేను వారి జీవితంలో కార్యం జరుగుతుందని ప్రకటిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ గొప్ప కార్యం నాయన ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చేస్తూ, మేమందరం కూడా తండ్రి, ఇంకా ఎవరెవరైతే భాషలు రావు అనుకుంటున్నారో తండ్రి, యేసు క్రీస్తు నామమున ఇప్పుడే వారి జీవితంలో కార్యం జరుగుతుందని ప్రకటిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. ప్రభా, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.